హాయ్ అండి, అందరికీ నమస్కారం. చూడండి, ఈ విధంగా బ్లౌజ్కి వచ్చేసి ఇప్పుడు కొత్తగా ట్రెండ్లో ఉంది కదా అండి. ఈ నెక్ వచ్చేసి లీఫ్ డిజైన్. ఈ విధంగా ఫ్రంట్ వచ్చేసి చూసారా, ఇక్కడ లీఫ్ డిజైన్ అయితే వేసేసానండి. అలాగే డోరీస్ వచ్చేసి చూడండి, మనకి ఇక్కడ నెక్కి కట్టుకోవడానికి ఫ్రంట్లో వస్తాయండి డోరీస్ వచ్చేసి. అలాగే ఇక్కడ ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చేసానండి. స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా లైట్ పఫ్ స్లీవ్స్ అయితే పెట్టేసాను. అది కూడా కొంచెము పొడవు స్లీవ్స్ అయితే పెట్టేసానండి. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి చూడండి, ఈ విధంగా డైమండ్ నెక్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి నేను బోట్ కటింగ్ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా చూడండి, ఇక్కడ బటన్ అయితే ఇచ్చేసానండి. ఉక్స్ పెట్టుకోకుండా బటన్ అయితే ఇచ్చేసాను. అలాగే ఈ విధంగా డైమండ్ నెక్ అయితే పెట్టేసానండి. వెనకల ఉక్స్ పెట్టమన్నారని, అందుకోసమే ఈ విధంగా బ్యాక్ నెక్కి ఉక్స్ అయితే పెట్టేసాను. ఈ విధంగా బ్లౌజ్ మీరు స్టిచ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా బాగా అర్థమవుతుందండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ముందుగా లైనింగ్ ను ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసేసుకోండి. అలాగే కింద హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ అయితే వేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నామండి. అందుకోసము బ్యాక్ మనము ఉక్సులు పెట్టుకోవడానికి కోసము ఈ విధంగా ఒక 1/2 ఇంచుకి లైన్ వేసేసేయండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచులు అండి. కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు కలుపుకొని మొత్తం 14.5కి ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసేయండి. చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ లెంత్ మనకి ఈ విధంగా 14.5కి మార్క్ అనేది ఇటు సైడ్ కూడా ఒక మార్క్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా లైన్ వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ను మనము కట్ చేసుకుందామండి. ఇటు సైడ్ ఎక్స్ట్రాగా ఉండేది అది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి స్లీవ్స్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము వేస్ట్ లూజ్ను మార్క్ చేసుకుందాము. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి మొత్తంగా రౌండ్ వచ్చేసి 29 ఇంచులు. దాన్ని టేప్తో ఈ విధంగా 4 ఫోల్డ్లు అనేది చేసేయండి. చేస్తే మనకి ఎంత వచ్చిందో చూసుకొని మార్క్ అనేది వేసేసేయండి. ఉక్సుల వైపు వదిలిపెట్టేసి మనము మార్కింగ్ అనేది వేసేసేయాలండి. ఈ విధంగా మార్క్ వేసిన తర్వాత 1 ఇంచు అనేది డాట్ కోసము మార్క్ చేసేయండి ఎక్స్ట్రాగా. తర్వాత ఖర్చు కోసము 2 ఇంచులు మార్క్ చేసేయండి. కింద ఎంతైతే వచ్చిందో ఈ విధంగా పైన కూడా ఒక మార్క్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని లైన్ వేసేసుకోండి. ఇలా లైన్ వేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ అయితే మార్క్ చేసుకుందామండి. ఇక్కడ మనము బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచులండి. దాన్ని ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ అనేది చేసేయండి. అప్పుడు మనకి 7 ఇంచులు అనేది వస్తుందండి. ఈ 7 ఇంచులను ఈ విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఉక్సులు పట్టిది వదిలేసేసుకోవాలండి, దాన్ని కౌంట్ చేసుకోవద్దు. అది కాకుండానే 7 ఇంచులు అనేది షోల్డర్ దగ్గర పెట్టేసేయాలి. ఇప్పుడు పైన ఎంతైతే తీసుకున్నామో చంక డౌన్ కూడా అంతే మార్కింగ్ అనేది వేసేసేయండి. ఈ విధంగా 7 ఇంచుకైతే నేను మార్క్ చేసేసానండి చంక డౌను. ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసిన తర్వాత ఇక్కడ ఖర్చు కోసము మనము 2 ఇంచులు తీసుకున్నాం కదా అండి, అది మార్కింగ్ అనేది వేసేసుకొని ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇలా షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ మార్కింగ్ అయితే చేసుకుందామండి. ఫస్ట్ ఇటు సైడ్ నుంచి ఒక 3 ఇంచుల వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, మెడ వెడల్పు వచ్చేసి మనకి 4 ఇంచులు అయితే ఉంది. తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి ఫస్ట్ బోట్ నెక్కి మార్కింగ్ చేసుకుందామండి. దానికోసం 3.5 ఇంచుకి మార్క్ చేసుకోండి. తర్వాత కింది నుంచి చూడండి, బ్లౌజ్కి కింది నుంచి 5 ఇంచుకి మార్కింగ్ అనేది వేసేసేయండి. ఇక్కడ మనము డైమండ్ నెక్ అయితే ఇవ్వాలండి, అందుకోసం కింది నుంచి ఒక 5 ఇంచుకి మార్క్ చేసేయండి. తర్వాత బోట్ నెక్ కోసం ఈ విధంగా పైన షోల్డర్ మనము 4 ఇంచులు పెట్టాము కదా, అదే 4 ఇంచులు ఇటు సైడ్ కూడా పెట్టేసుకొని ఈ విధంగా స్కేల్తో ఒక బాక్స్ లాగా వేసేసేయండి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మూల నుంచి పైకి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని నెక్ షేపును ఇచ్చేసేయండి. ఈ విధంగా షేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి పైకి ఎంత ఉందో చూసుకొని దానికి సగానికి మార్కింగ్ అనేది వేసేసేయండి. తర్వాత ఉక్సులు పట్టి వదిలేసేసి 3.5 ఇంచుకి మార్కింగ్ అనేది వేసేసేయండి. ఇటు సైడ్కు నేను పెట్టిన విధంగా మార్కింగ్ అనేది వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోండి. తర్వాత పైకి ఈ విధంగా ఒక లైన్ అయితే వేసేసేయండి. తర్వాత ఇటు సైడ్కి కూడా ఒక లైన్ అయితే వేసేసేయండి. చూడండి, ఈ విధంగా మనకి డైమండ్ షేప్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడైతే మనము కట్ చేసుకుందాము. ఫస్ట్ ఈ విధంగా కింద హెచ్చు తగ్గులు లేకోకుండా మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి కటింగ్ అనేది చేసేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నెక్ వచ్చేసి ఒక 1/2 ఇంచుకి
ఇటువైపు నుంచి ఫోల్డింగ్ సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్కి లైనింగ్ను వదిలిపెట్టి కటింగ్ అనేది చేసేసేయండి. అది కూడా షోల్డర్ వరకు కట్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా ఒక ఖర్చు అనేది పెట్టేసుకోండి. ఇలా చూడండి, ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ నెక్ని అయితే కట్ చేసేసేయండి. తర్వాత వెంటనే మొత్తం కట్ చేయకోకుండా ఒక 2 పాయింట్ల పైన గ్యాప్ పెట్టేసేయండి. ఆ డైమండ్ షేప్ దగ్గర ఈ విధంగా గ్యాప్ పెట్టేసుకొని ఈ డైమండ్ నెక్ని అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద 1/2 ఇంచ్ దగ్గర ఒక ఖర్చు, అలాగే 2 ఇంచ్ దగ్గర ఒక ఖర్చు అనేది పెట్టేసుకోండి. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. నెక్ వచ్చేసి చూసారా, బోట్ నెక్ అలాగే డైమండ్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మనము షోల్డర్ని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దండి. అలాగే ఉంచితే కనుక భుజాలు అనేటివి జారకోకుండా నెక్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందామండి. దానికోసం లైనింగ్ని ఈ విధంగా ఫస్ట్ ఒక ఫోల్డ్ అయితే చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా అండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకోండి. అది కూడా ఉక్సుల వైపు వదిలేసేసుకొని మార్కింగ్ అనేది వేసేసుకోండి. తర్వాత ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఉండడం కోసం ఈ విధంగా నేను మళ్ళీ షోల్డర్ మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా స్కేల్తో లైన్ అయితే వేసేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ లోత్ అనేది తీసేసుకోండి. ఇలా కొంచెం లోపలికి వచ్చే విధంగా ఈ విధంగా లోత్ అనేది తీసేసేయండి. తర్వాత ఇక్కడ 2 ఇంచ్ మార్కింగ్ అనేది ఖర్చు కోసము వదిలేసి ఉంటాం కదా అండి, అది మార్క్ చేసేయండి. ఇక్కడ మనము ప్రిన్సెస్ కటింగ్ ఇస్తున్నాం కాబట్టి ఈ విధంగా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఖర్చు వైపు మార్క్ చేసుకోండి. అలాగే కింది వైపు కూడా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లైన్ అనేది వేసేసుకోండి. ఇలా లైన్ వేసిన తర్వాత లైనింగ్ను మొత్తం కట్ చేసుకోండి. ఇలా ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడంతా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఖర్చు అనేది పెట్టుకోండి. ఇలా ఖర్చులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము మెడ వెడల్పు అనేది మార్క్ చేసుకున్నామండి. బ్యాక్ వచ్చేసి మనం 4 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఫ్రంట్కి కూడా మెడ వెడల్పు వచ్చేసి 4 ఇంచుకి మార్క్ చేసేయండి. అలాగే భుజం వచ్చేసి 3 ఇంచు పెట్టాం కదా, ఆ 3 ఇంచులు మనకి సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ నెక్ వచ్చేసి డీపు ఈ విధంగా 6.5 ఇంచుకి అయితే మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనము మెడ వెడల్పు 4 ఇంచులు పెట్టాం కదా, అదేవిధంగా 4 ఇంచులు ఇక్కడ పెట్టేసుకొని నెక్ వచ్చేసి 6.5 ఇంచు పెట్టాం కదా, అదే 6.5 ఇక్కడ కూడా పెట్టేసుకొని ఒక బాక్స్ లాగా లైన్ అయితే వేసేసుకోండి. ఇలా లైన్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనము మెడ వెడల్పు 4 ఇంచులు కదా తీసుకుంది, ఆ 4 ఇంచుల్లో సగం వచ్చేసి 2 ఇంచులు ఈ విధంగా 2 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. అక్కడ ఈ విధంగా 2.5 ఇంచు పైకి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఈ విధంగా ఒక ప్లస్ గుర్తు అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డిజైన్ అయితే మార్క్ చేసుకుందాము. చూడండి, డిజైన్ వచ్చేసి చాలా ఈజీ అండి. అది కూడా బోట్ నెక్కి ఈ డిజైన్ అయితే నిజంగా చాలా నీట్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ అనేది వేసేసేయండి ఇటు సైడ్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లీఫ్ వచ్చేసి ఈ మూల నుంచి ఇలా కొంచెం లైట్గా షేప్ అనేది చేసేయండి. తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా షేప్ అనేది చేసేయండి. మీకు డీప్ అవుతుంది అనే భయమే అవసరం లేదండి. ఇది అస్సలు డీప్ అవ్వదు, మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఆ నెక్ వచ్చేసి అలా బాడీకి అతుక్కుపోతుందండి. ఎందుకంటే మనము పైన డోరీస్ కూడా వేస్తాం కాబట్టి ఆ నెక్ ఎటువైపు కదలకోకుండా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందండి. చూడండి, ఈ లోతు వచ్చేసి ఒక 1/4 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసుకొని షేప్ అనేది చేసేయండి. తర్వాత పైన ఈ విధంగా ఒక 1/2 ఇంచుకి లైన్ అయితే వేసేసుకోండి. తర్వాత ఇక్కడ సగం దగ్గర ఒక ఖర్చు అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసము ఈ విధంగా చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచు దగ్గర మార్కింగ్ అనేది వేసేసుకోండి పైనుంచి. చూడండి, ఈ విధంగా పైనుంచి 10 ఇంచుకి మార్క్ చేసేయండి. తర్వాత కింద నడుం దగ్గర 3.5 ఇంచుకి మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 10 ఇంచు దగ్గర ఈ విధంగా 4 ఇంచు వరకు ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్కి ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచుకి ఈ విధంగా ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి. మనము డాట్స్ వేయం కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ప్రిన్సెస్ కట్ కోసము ముందుగానే ఈ విధంగా పైకి 2 ఇంచుకి మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ వేసేసేయండి. లైన్ వేసిన తర్వాత షేప్ అయితే ఇచ్చేసేయండి. చూడండి, ఫస్ట్ ఆ 10 ఇంచ్ వరకు ఈ విధంగా షేప్ ఇచ్చేసి తర్వాత చంక వరకు ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా మనకి ప్రిన్సెస్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలండి. తర్వాత ఎక్కడైతే లైన్ వేసేసుకున్నామో అక్కడంతా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఖర్చు అయితే పెట్టేసుకోండి.
ఇలా కట్ ఇచ్చిన తర్వాత నెక్ను కూడా చూడండి మనము 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా షోల్డర్ వరకు కట్ చేసుకొని ఆ నెక్ అంతా కట్ చేసేయండి. చూడండి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో. చూడండి ఈ విధంగా నీట్గా వచ్చింది చూడండి లీఫ్ డిజైన్ వచ్చేసి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ను పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. చూడండి ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా వేసేసుకోండి. కరెక్ట్గా ఉండాలండి. కింద మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దానిపైన ఈ విధంగా లైనింగ్ను పెట్టేసుకొని గమ్మేసి నీట్గా ఐరన్ చేసుకోండి. ఇలా గమ్మేసి ఐరన్ చేసుకోవడం వల్ల ఆ నెక్ వచ్చేసి నిజంగా ఎటువైపు కదలకోకుండా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. చూడండి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కరెక్ట్గా ఉంది. దానిపైన నేను లైనింగ్ క్లాత్ను ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేయాలండి. అది కూడా ఒక 1/4 ఇంచ్కి స్టిచ్ చేసేయండి. ఇక్కడ చూడండి కొంచెం గ్యాప్ పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేయాలండి. తర్వాత ఒక 1/4 ఇంచు ఉన్ని చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. ఫస్ట్ పైన నెక్ను కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో ఓపెన్ చేసేయండి క్లాత్ను చేసి. మనం అక్కడ ఒక బటన్ అయితే పెట్టుకోవాలండి. అందుకోసం ఈ విధంగా కట్ చేసేయండి. మధ్యలోకి కట్ చేసిన తర్వాత ఆ డైమండ్ షేప్నంతా కట్ చేసేయండి. 1/4 ఇంచు ఉన్ని చేసి కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఖర్చులు అనేటివి పెట్టేసేయండి. ఖర్చులు అనేటివి రౌండ్స్ దగ్గర ఖర్చు అనేది పెట్టేసేసేయండి. తర్వాత ఇక్కడ కూడా కొంచెం క్లాత్ ఉంటే కట్ చేసేయండి. ఎక్స్ట్రాగా కట్ చేసి దాని తర్వాత ఖర్చులు అనేటివి నీట్గా డైమండ్స్ దగ్గర కూడా నీట్గా ఖర్చు అనేది పెట్టేసుకోండి. ఇలా ఖర్చు ఇచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్ను మొత్తం తిప్పేసేసేయండి. ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా వేలితో కొంచెము బయటికి తీసి దాని తర్వాత క్లాత్ రాకపోతే కనుక పెన్నుతో ఈ విధంగా లోపల నుంచి బయటికి మొత్తం రప్పించేసేయండి. తర్వాత ఈ విధంగా తిప్పేసేసి పైన ఒక కుట్టు అనేది వేసేసేయండి. ఆ కుట్టు కూడా ఒక 1/4 ఇంచుకి వదిలేసేసి కుట్టు అనేది వేయాలండి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ను అంతా జాయిన్ చేసేయండి. ఇక్కడ నేను చేసి గమ్మేసి ఐరన్ చేస్తున్నాను అండి. మీరు స్టిచ్ చేయాలి అనుకుంటే స్టిచ్ చేసేయండి. ఇప్పుడు నేనైతే గమ్మేసి ఐరన్ చేసాను. తర్వాత ఎక్స్ట్రాగా ఉండే క్లాత్నంతా ఈ విధంగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనము బ్యాక్ హుక్స్ పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని క్లాత్ను కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా మనకైతే క్లాత్ ఉంటుందండి. ఒకవైపు ఉక్సులకి ఒకవైపు కాజాకి మనము పెట్టేసుకోవాలి. చూడండి ఉక్సుల కోసము 1.5 ఇంచుతో లైనింగ్ క్లాత్ను అయితే తీసేసుకోండి. కాజా కోసము 2.5 ఇంచుతో మెయిన్ ఫ్యాబ్రిక్ను తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేయండి. చూడండి ఈ విధంగా నేనైతే కనుక ఉక్సుల పట్టి కాజాల పట్టి అయితే రెడీ చేసేసానండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత రెండిటిని ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత కింద మనం నడుం పట్టి కోసం లైనింగ్ క్లాత్ని అయితే జాయిన్ చేసేయాలండి ఎక్స్ట్రాగా. చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని 1.5 ఇంచుతో ఒక పట్టీని లైనింగ్ క్లాత్ను తీసేసుకోండి. ఈ విధంగా ఇటు సైడు అటు సైడు స్టిచ్ చేసి డాట్స్ కోసము 1 ఇంచు వదిలేసాం కదా, వాటిని కూడా వేసేసేయండి. చూడండి ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అంతా రెడీ అయిపోయిందండి. పైన వచ్చేసి మనము చిన్న డోరీ వేసేసుకొని ఒక బటన్ అయితే పెట్టుకుంటే అప్పుడు మనకి రెడీ అయిపోతుందండి బ్యాక్ పార్ట్ అంతా. ఈ విధంగా బటన్ కోసము ఇలా ఫోల్డ్ చేసుకొని డోరీని అయితే మనము స్టిచ్ చేసుకోవాలి ఒకవైపు. తర్వాత ఇంకో వైపు బటన్ పెట్టేసుకుంటే అప్పుడు మొత్తం బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుందండి మనకి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ముందే కట్ చేసుకున్నాం కదా, దాన్ని స్టిచ్ చేసుకుందామండి. అందుకోసం మెయిన్ ఫ్యాబ్రిక్ను ఈ విధంగా కరెక్ట్గా వైపు వేసేసుకోండి. తర్వాత దానిపైన ఈ విధంగా లైనింగ్ క్లాత్ను వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి ఈ ట్రయాంగిల్ మాదిరిగా ఉంది కదా అండి, ఇక్కడ ఈ ప్లేస్లో మనము డోరీ అనేది పెట్టేసుకోవాలండి ముందే. చూడండి ఈ విధంగా నేనైతే డోరీ ఇది ముందుగానే రెడీ చేసేసుకున్నాను. దీన్ని ఈ విధంగా నేను పెట్టిన విధంగా లోపల నుంచి పెట్టేసుకోండి. ఇలా రెండు వైపులా డోరీస్ని పెట్టేసుకొని పక్క ఒక్కోకుండా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. చూడండి ఇక్కడ రెండు వైపులా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. కుట్టు కూడా చాలా ఎక్కువగా పడేటట్టుగా రబ్ అనేది చేసేసుకోండి అక్కడ. చూడండి ఈ విధంగా రెండు వైపులా స్టిచ్ చేసిన తర్వాత నెక్కునంతా చూడండి ఈ విధంగా నెక్కునంతా గమ్మేసి ఐరన్ చేసుకోండి. చూడండి ఈ విధంగా నేనైతే గమ్మేసి ఐరన్ చేసేసానండి. ఇప్పుడు ఒక 1/4 ఇంచుకి మొత్తం నెక్ అంతా స్టిచ్ చేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసేయండి. ఎక్స్ట్రా క్లాత్నంతా ఒక 1/4 ఇంచు ఉన్ని చేసి కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఖర్చులు అనేటివి పెట్టేసేయండి. మనకి
ఆ టర్నింగ్స్ దగ్గర ఆ కార్నర్ దగ్గర ఖర్చు అనేది బాగా పడేటట్టుగా చూసుకొని ఖర్చు అనేది పెట్టేసేయండి. తర్వాత ఆ పైన ట్రయాంగిల్స్ దగ్గర ఎక్కువగా క్లాత్ ఉంటే కనుక కట్ చేసేయండి. ఇలా కట్ చేసి ఖర్చు అనేది నీట్గా పెట్టేసుకోండి. తర్వాత లైనింగ్ను తిప్పేసేసేయండి. ఆ డోరీస్ని పట్టుకొని లాగండి. అక్కడ ఉండే ట్రయాంగిల్స్ లీఫ్ డిజైన్ నీట్గా వచ్చేస్తుందండి మనకి. తర్వాత లైనింగ్ని మొత్తం ఈ విధంగా తిప్పేసేసుకొని పైన భుజం దగ్గర మనము ఖర్చు అనేది కనపరాకోకుండా స్టిచ్ చేద్దామండి. చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ కింద మనము ముందే బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ను ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకొని కిందికి ఫోల్డ్ చేసేయండి. లైనింగ్ను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్కి స్టిచ్ అనేది వేసేసేయండి. ఫస్ట్లో రబ్ చేసుకోండి. లాస్ట్లో రబ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసేయండి. 2 స్టిచ్లు వేసేసేయండి. ఈ విధంగా మనకి ఓపెన్ చేస్తే కనుక చూడండి, ఈ విధంగా ఖర్చు అనేది కనపరాకోకుండా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఖర్చు కనపరాకుండా. అలాగే ఇటు సైడ్ కూడా మనము ఖర్చు కనపరాకోకుండా స్టిచ్ చేసేద్దాము. చూడండి, ఈ విధంగా నేనైతే ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేసానండి. తర్వాత లైనింగ్ క్లాత్ను మొత్తము మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్ మనము స్టిచ్ చేయలేదు కదండి, నెక్ దగ్గర అక్కడ కూడా ఒక 1/4 ఇంచ్కి స్టిచ్ చేసి మొత్తం లైనింగ్ క్లాత్ను మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేయండి. ఈ విధంగా నేనైతే గమ్మేసి ఐరన్ చేసేసానండి ఫ్రంట్ పార్ట్కి కూడా. తర్వాత ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటే కట్ చేసేయండి. తర్వాత ప్రిన్సెస్ కట్ కోసము మనము లైనింగ్ క్లాత్ను కట్ చేసుకున్నాం కదా, దానికి ఎక్స్ట్రాగా ఇంకో లైనింగ్ క్లాత్ను తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ గమ్మేసి ఐరన్ చేసేయండి. తర్వాత ఈ విధంగా రెండిటిని పెట్టేసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసేయండి. ఈ విధంగా నేనైతే స్టిచ్ చేసేసానండి. ఖర్చు కనపరాకోకుండా స్టిచ్ చేసేసాను. అందుకోసమే 2 లైనింగ్ క్లాత్లు అయితే నేను తీసుకుంటానండి ప్రిన్సెస్ కట్ కోసము. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం అంతా జాయిన్ చేసేయండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత కింద నడుం దగ్గర ఈ విధంగా 1.5 ఇంచ్తో లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా పట్టీ అనేది వేసేసేయండి. తర్వాత హెమ్మింగ్ చేస్తే కింద ఫినిషింగ్ అనేది రెడీ అయిపోతుందండి. తర్వాత స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా లైట్ పఫ్ పెట్టి నేను స్టిచ్ చేసేసానండి. తర్వాత భుజం దగ్గర ఈ విధంగా 2.5 ఇంచుకి మార్క్ చేసేయండి. అలాగే ఇటు సైడ్ కూడా 2.5 ఇంచుకి మార్క్ చేసుకొని స్లీవ్స్ అనేది జాయిన్ చేసేయండి. తర్వాత నడుము లూజు, చెస్ట్ లూజు, స్లీవ్ లూజు అంతా చూసుకొని ఫినిషింగ్ అనేది చేసేయండి. తర్వాత డోరీస్కి కింద వచ్చేసి టెసల్స్ అనేది వేసేసేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అయితే అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా నేనైతే రెడీ చేసేసాను బ్లౌజ్ వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.